చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో నర్సరీలో సుమారు 10,000 వరకు మొక్కలు ఉండడంతో వాటిలో 7 మొక్కలు ఎండిపోయాయని, ఉన్న మొక్కలను ఎండగొట్టడమే కాకుండా మరో నర్సరీని ఏర్పాటు చేసి పనులు నిర్వహిస్తున్నారని, నర్సరీలో మొక్కలు ఎండిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం ఓవైపు నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెట్టాలని సూచిస్తుంటే ఇక్కడ మాత్రం అధికారులు భిన్నంగా పనిచేస్తున్నారని కొర్విపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శికి విషయాన్ని తెలిపిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కొన్ని మొక్కలను వేరే ప్రాంతానికి తరలించి మరికొన్ని మొక్కలను అక్కడే వదిలేసి వెళ్లారని, ఈ విషయంపై ఎంపీడీఓ దామోదర్కు ఫిర్యాదు చేశారు. కొర్విపల్లి గ్రామానికి చెందిన ఉదయ్ మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ సూచనలు పాటిస్తూ నర్సరీలో మొక్కలను కాపాడాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బిఫోర్ ఏమున్నది స్టడీ అది అని చెప్పేసి నేను కొద్దిగా చూసుకోలేదంతా. నేను పొద్దున చూస్తాను, నా మీద చూడండి. రైట్ సార్, రైతులందరినీ కూడా ఉంచుతాం. ఈ రోజు ఉపాధి భూములు ఎవరైతే వచ్చారో వాళ్ళని కూడా ఉంచుతాం. వాళ్ళని కూడా మీరు వాకప్ చేయండి. సార్ చెప్పిండు నాకు, నేను ఇక్కడికి వస్తే సార్ గారు ఏమో మా తప్పనంటుండు. ఒక చిన్న పని ఏం చేస్తా చెప్పండి. ఈ రోజు అధికారులు వచ్చి ఈ రోజు ప్రెస్ వచ్చిన దాని విషయంలో మరి మాకు తెలియకుండా మీరు షిఫ్ట్ చేస్తే ఎట్లా? షిఫ్ట్ చేసి కదా, నేను ఆ షిఫ్ట్ చూడాలి. ఈ రోజు ఏం షిఫ్ట్ చేసి పొద్దున అది మన లేబర్ రేట్ ఖరాబ్ చేయాలి. ఇప్పుడు డబ్బులు ఎక్కడ లేబర్ చేయాలి, ధ్వంసం చేసి వాళ్ళు పుట్టే కాదు అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, అవి నాశనం చేయాలి. మనం ఎన్ని గంటల పిలిచారు, ఎవరు కాలం నుంచి నిర్వహిస్తున్నారు. కొర్విపల్లిలో నర్సరీ నిర్వహిస్తున్నారు. పాత నర్సరీలో ఒక 10,000 మొక్కల్ని అట్లనే ఉంచి వాళ్ళ కొత్త నర్సరీని నిర్వహించడం జరిగింది. ఈ 10,000 మొక్కల్ని మర్చిపోయారు, కొత్త నర్సరీని టేక్ ఓవర్ చేస్తున్నారు. అవి వర్షాకాలంలో 10,000 మొక్కల్ని నాటడం జరగలేదు. ఆ తర్వాత ఇప్పుడు కొత్త నర్సరీ చూస్తున్నారు. ఆ పాత నర్సరీ వాళ్ళు బిల్స్ రాలేవని చెప్పేసి గ్రామ పంచాయతీకి అప్పచెప్పేయడం జరిగింది. మేము చేయము, నిర్వహించలేము, మాకు ఇప్పటి కూడా బిల్లు రాలేవని. దాన్ని ఎవరు కూడా పట్టించుకున్న వారు లేరు సార్. లేరనా ఇప్పటి వరకు 10,000 మొక్కలు పూర్తి స్థాయిలో ఎండిపోయినాయి. అది నిన్న మేము మీడియాకు ఇవ్వడం జరిగింది. ఊటావటిన పొద్దున ఆఫీసర్లను తీసుకొని పంచాయతీ సెక్రటరీ గారు ఉపాధి హామీ కూలీలను పెట్టి ఆ మొక్కల్ని ధ్వంసం చేసి ప్లాస్టిక్ని తీసేసి ఆ చెత్త కుప్పలలో పడేసిండు. ఇంచుమించుగా ఒక 2,000 మొక్కలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి సార్. మిగతా 8,000 మొక్కలలో ఒక 400-500 షిఫ్ట్ చేసిరు. మిగతా అన్నింటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అదే విషయము ఇప్పుడు ఎంపీడీఓ గారిని అడిగితే రేపు అక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారని తెలియజేయడం జరిగింది. ఇది రైతులు ప్రభుత్వం ఏమో మంచి ఉద్దేశంతో మొక్కలు పెంచాలి అని చెప్తే మొక్కల్ని పెంచి తర్వాత ధ్వంసం చేయడము గవర్నమెంట్ అధికారుల వంతు అవుతుంది. దీని మీద పై అధికారులు చొరవ తీసుకొని చూడాలి. ఇక ముందు ఇటువంటి తప్పులు జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. కొర్విపల్లిలో నర్సరీ విషయమై ఈరోజు న్యూస్లో వచ్చిన దాని ప్రకారం దాన్ని షిఫ్ట్ చేసినట్టు తెలిసింది. కాబట్టి దానిపై రేపు విచారణ జరిపి తగు నివేదికలు చర్యల కొరకు అధికారులకు పంపబడుతుంది.